హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉందండి? చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ పూజా ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. నేను వచ్చేసి ఇది మీషో నుంచి తెప్పించాను. బ్యూటిఫుల్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఇప్పుడు నార్మల్గా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. అక్కడ శివునికి అభిషేకం చేసేటప్పుడు అలా శివుడి మీద జలధార అలా పడుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఏం చేస్తాం, నార్మల్గా పాలతో, వాటర్తో, గంధంతో అలా చేస్తాం. చేసేసి మళ్ళీ మంచి వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి దేవుడి గదిలో పెట్టేస్తారు. కానీ అలా కాకుండా మనకి టెంపుల్లో వైబ్ రావాలి, ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి. ఏ దేవుడైతే శివుడనే కాదండి, ఎవరికి ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడిది అభిషేకం చేసుకుంటూ ఉంటాము. మనము ఇంట్లో కూడా అలానే కంటిన్యూగా ఆ వాటర్ సౌండ్ అలా వస్తూ ఉంటే మనకి చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. అలా ఒకటి నేను అభిషేకం చేయడానికి వీలుగా అలా పైన డ్రాప్ వాటర్ పడుతూ ఉంటాయి, స్మాల్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి దేవుడి మీద. చాలా చాలా బాగుందండి. నాకైతే ప్రోడక్ట్ నచ్చి నేను పర్సనల్గా తెప్పించుకున్నాను. సో మీతో కూడా షేర్ చేద్దాం. మీలో ఎవరికైనా నచ్చేది ఆ ప్రోడక్ట్ అనేది మన లింక్ ద్వారా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇట్లా స్టాండ్ రూపంలో వస్తుంది. కింద వచ్చేసి ఒక బ్రాస్ ప్లేట్ వస్తుందండి. ఇది స్టాండ్ అనేది జస్ట్ ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇట్లా దారలాగా బట్టి దీనిలో వాటర్ పోస్తే మన కింద ఏ దేవుడైతే పెట్టుకుంటాం ఆ దేవుడిలో బ్రాస్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇట్లా హోల్ ఇస్తారు మనకి. ఇప్పుడు ఇది చాలా పెద్దగా వస్తుందండి. నేను ఈ ప్లేట్కి తగ్గట్టు మీకు అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట. జస్ట్ నార్మల్గా ఫిట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఇలా తీసేసి ఇలా అనమాట, ఇలా పెట్టేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకోవడం. మనం ఏ దేవుడిని అయితే పెట్టాలనుకుంటాం కింద హోల్కి ఎదురుగా పెట్టేసి నేను ఈ శివ ఇది వచ్చేసి మా ఇంట్లోదండి. దీనిలో అయితే రాదు. ఈ సెట్లో వచ్చేసి మనకు ఒక బ్రాస్ ప్లేట్ వస్తుంది, అభిషేకం చేసుకోవడానికి స్టాండ్ అండ్ చిన్నది. మనకు టెంపుల్స్లో కనుక అభిషేకం ఇలా పంచామృత ఇలా పైనుంచి అభిషేకం చేస్తూ ఉంటారు కదా, అలా ఇలా అనమాట. ఇలా వస్తుంది మనకి. చూడండి, టెంపుల్ ఫీల్ వస్తుంది. చాలా చాలా బాగుందండి. చాలా ప్రీమియం క్వాలిటీ బ్రాస్ అనమాట. ఎంత బాగుందో చూడండి. అసలు చూడటానికి కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఇది మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ప్లేట్లో సెట్ అవ్వడానికి కరెక్ట్గా అలా అడ్జస్ట్ చేశాను. ఒకసారి దీనిలో వచ్చేసి మనం ఇంకొకటి గంగాజలం కూడా ఇస్తారండి. మనం కావాలంటే ఈ గంగాజలంతో అభిషేకం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంట్లో వాడే వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు. నేను నార్మల్ వాటర్తో అభిషేకం చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది నార్మల్ వాటర్ అనమాట. మనం తాగే వాటర్ జస్ట్ ఇలా మనం దీంట్లో పోసేసి వదిలేస్తే వాటర్ చూడండి అభిషేకం ఎంత బాగుంటుందంటే. శివయ్యని ఇట్లా కరెక్ట్గా పెట్టుకో, మన ఇష్టం అండి. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అని అలా సౌండ్ అలా వినిపిస్తూ ఉంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అలా దారలాగా అలా పడుతూ ఉంటుందన్నమాట. ఎంత బాగుందో. మనం దీని నిండా కనుక ఫిల్ చేసి వదిలేసి అలా డ్రాప్ పడుతూ ఉంటుంది. ఎంత బాగుందో. దీనిలో పెద్ద సైజ్ కూడా ఉంటే నేను స్మాల్ సైజ్ తీసుకొచ్చానండి, మా టెంపుల్లోకి సరిపోయేటట్టు ప్లేస్. సో ఇలా మనం పసుపు నీళ్ళతో కానీ మన ఇష్టం, అది ఎలా కావాలంటే అలా అభిషేకం చేసుకోవచ్చు. కానీ చాలా చాలా ప్రీమియం ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్. ఎంత బాగుందో చూడండి. ఎంత ప్రీమియం క్వాలిటీ చూడండి, ఎంత బాగుందో. చాలా చాలా బాగుందండి. చాలా ప్రీమియం క్వాలిటీ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకు వచ్చేస్తుంది మీషోలో. ఎంత బాగుందో చూడండి. మనకు సేమ్ గుళ్ళో వైబ్ వస్తుందండి. గుళ్ళో ఉన్నట్టు ఆ సౌండ్, వాటర్ డ్రాప్ టచ్ అవుతూ శివయ్యకి ఎంత బాగుందో. బబుల్ సౌండ్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇప్పుడు వచ్చేది పండగల సీజను. సో మనకి పూజా గదిలో ప్లేస్ లేకపోయినా జస్ట్ సపరేట్గా అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అస్సలు మిస్ చేసుకోవద్దండి. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. నేను ఇమీడియట్గా పోస్ట్ చేసిన వెంటనే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.